I am Dr. Chandravati, Senior Consultant Dermatologist at Care Hospital, Banjara Hills. చాలామంది ఆల్మోస్ట్ మా దగ్గరకు వచ్చే 90% అందరూ కూడా కంప్లైంట్ ఏంటంటే జుట్టు రాలిపోతుంది అని చెప్తుంటారు. సో రకరకాల కారణాల మూలంగా జుట్టు రాలిపోతూ ఉంటాయి. చిన్నప్పటి నుంచి పెద్ద వరకు రకరకాల కారణాలతో జుట్టు రాలిపోతూ ఉంటుంది. కామన్గా ఏ విధంగా జుట్టు రాలిపోతుంది అంటే లేడీస్లో ఎనీమియా మూలంగా జుట్టు రాలిపోతుంది. అలాగే ఫీవర్, టైఫాయిడ్, డెంగ్యూ అలాంటి ఫీవర్స్, చికెన్ గున్యా అలాంటి ఫీవర్స్ వస్తే దాని మూలంగా వస్తుంది. లేడీస్లో డెలివరీ అయిపోయిన తర్వాత వాళ్ళకి హెయిర్ లాస్ వస్తుంది. అలాగే అంటే మేల్స్లో బాల్డింగ్, జుట్టు వాళ్ళు బాల్డ్ హెడ్ అయిపోతుంటారు, బట్టతల అయిపోతూ ఉంటుంది. ఇవి కామన్ కారణాలు. ఇంకా మిగతా కారణాలు ఇన్ఫెక్షన్స్, ఫాలిక్యులైటిస్ ఇలాంటి వాటి మూలంగా కూడా, తర్వాత కొన్ని స్కిన్ డిజార్డర్స్ మూలంగా కూడా జుట్టు రాలిపోతూ ఉంటుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నేను చెప్పొచ్చేది ఏంటంటే జుట్టు రాలిపోతుంటే దానికి స్పెషలిస్ట్ ఎవరో కాదు, డెర్మటాలజిస్టే జుట్టుకు కూడా స్పెషలిస్ట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చాలామందికి జుట్టు రాలిపోతుంది, ఎక్కడ చూపించుకోవాలని అనుకుంటూ ఉంటారు. వాళ్ళకి స్పెషల్గా ఈ హెయిర్ కేర్ స్పెషలిస్ట్ అని ఎక్కడా లేరు. ఎవరు అలాంటి ట్రైనింగ్ సెంటర్స్ కూడా లేవు. డెర్మటాలజిస్ట్ అంటే స్కిన్ స్పెషలిస్టే మీ హెయిర్ కూడా చూసే స్పెషలిస్టు. వాళ్ళే హెయిర్ గురించి చదువుకోవటం, హెయిర్ ఫాల్కి కారణాలు ఏంటి తెలుసుకోవడం అవన్నీ కూడా చూసేది డెర్మటాలజిస్టే. సో మీకు స్కిన్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే డెఫినెట్గా డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. కానీ హెయిర్ కేర్ స్పెషలిస్ట్ అని ఈ మధ్యకాలంలో ఎక్కడ పడితే అక్కడ హెయిర్ కేర్ అంటూ వస్తున్నారు. హెయిర్ కేర్ స్పెషలిస్ట్ అంటూ సెపరేట్గా ఉండరు, డెర్మటాలజిస్టే హెయిర్ కేర్ స్పెషలిస్ట్. సో మీకు హెయిర్ లాస్ ఉంటే క్వాలిఫైడ్ డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర చూపించుకుంటే కారణాలు ఏంటి అని రకరకాల రక్త పరీక్షలు అవి చేయటం, అలాగే ట్రైకోస్కోపీ, తలలోకి ఒక స్టెతస్కోప్ లాంటి ఉంటుంది, అది పెట్టి చూసి అది అసలు దేని మూలంగా హెయిర్ లాస్ ఉంటుంది, ఏం ప్రాబ్లం ఉంది అవన్నీ తెలుసుకుని రక్త పరీక్షలు అవి చూసుకుని న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉన్నాయా, వేరే ప్రాబ్లం, మీకు పీరియడ్స్ ప్రాబ్లం ఉందా, ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇలా అన్నీ తెలుసుకుని, లేకపోతే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఇవన్నీ తెలుసుకుని దానికి తగ్గ మెడిసిన్స్ ఇస్తే మీ హెయిర్ ఫాల్ తగ్గిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలాగే బాల్డ్ హెడ్ వాళ్ళకి కూడా వాళ్ళకి తగ్గ మెడిసిన్స్ డెఫినెట్గా ఉన్నాయి. స్టేజింగ్ అవన్నీ చేసి ఆ స్టేజ్కి సరిపడే మెడిసిన్స్ అవన్నీ ఇస్తారు. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బాల్డ్ అంటే బట్టతల వాళ్ళకి మెడిసిన్స్ మొదలుపెట్టిన తర్వాత వాళ్ళకి జుట్టు వచ్చినా కూడా వాళ్ళు మెడిసిన్స్ కంటిన్యూ చేయాలి. ఎందుకంటే ఇస్తే లైఫ్ లాంగ్ ప్రాసెస్, వాళ్ళకి అలా కంటిన్యూస్గా బట్టతల అవుతూనే ఉంటుంది. అంచేత మనం ఇచ్చే మందులు బట్టతలను ఆపుతున్నాయి కాబట్టి మీరు రెగ్యులర్గా లైఫ్ లాంగ్ వాడుతూనే ఉండాలి. సో మెడిసిన్స్ అన్నీ కూడా ఒక రోజు ఒక నెల సరిపోదు. హెయిర్ గ్రోత్కి అయితే 3 నెలల నుంచి 6 నెలల పాటు మందులు ఇస్తేనే హెయిర్ గ్రోత్ రావటానికి, హెయిర్ ఫాల్ తగ్గటానికి ఉంటుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ వచ్చేది ఏంటంటే ఈ హెయిర్ కేర్ స్పెషలిస్ట్ అని సెపరేట్గా ఎవరూ ఉండరు. డెర్మటాలజిస్టే హెయిర్ కేర్ స్పెషలిస్ట్. సో క్వాలిఫైడ్ డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి మీ హెయిర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అక్కడ చెప్పుకొని కారణాలు తెలుసుకొని అసలు దేని మూలంగా హెయిర్ లాస్ వస్తుందో దానికి తగ్గ ట్రీట్మెంట్ ఇస్తేనే హెయిర్ లాస్ తగ్గుతుంది.